ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 4వ తేదీన ఈ రాశి వారికి అతిపెద్ద అదృష్టం అనేది ఈ విధంగా రాబోతుంది. అలాగే వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఆర్థికంగా ఇలాంటి లాభాలు రాబోతున్నాయి. ఆ లాభాల వలన వీరికి జీవితంలో ఎన్నడూ చూడని డబ్బు చూసే అవకాశాలు వస్తాయి. ప్రేమలో చాలా సంతోషమైన శుభవార్త వింటారు. అలాగే కొంతమంది ప్రేమలో ఒక విపరీతమైన బాధ అనేది కలగబోతుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో, అలాగే ప్రేమలో ఎందుకు అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది, వీరికి మధ్యలో ఎవరైనా వస్తున్నారా అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం 100% చూపబడును. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి తెలుసుకోండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే కాల్ చేయండి. తులా రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారిది ఈ రోజున మహా అద్భుతంగా జీవితం ఉండబోతుంది. గొప్ప గొప్ప శుభవార్తలు వింటారు. అలాగే వీరు మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఆదాయం చాలా పెరుగుతుంది. మీకు డబ్బు కనిపిస్తుంది. అనుకూలించే గ్రహాలు కాస్త పెరిగాయి. 6వ స్థానంలో 2 గ్రహాలు, 8వ స్థానంలో శుక్రుడు, స్థానంలో గురుడు, అలాగే చంద్రుడు బలంతో వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, ధైర్యం, చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వస్తుంది. వీరికి 5 గ్రహాలు చాలా అనుకూలంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరికి యోగించే గ్రహాలు పెరగడంతో విపరీతమైన డబ్బు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక మంచి మార్గం ఎంచుకుంటారు. ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఈ 5 గ్రహాలు అనుకూలించడంతో ఆర్థిక సమస్యలంటూ వీరికి రాకుండా ఉంటాయి. వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా లేదా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు, ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునే వారైనా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. అవసరానికి మీ చేతికి డబ్బు అందుతుంది. ఈ రోజు నుండి ఆదాయం వస్తూనే ఉంటుంది. మరి రోజు రోజుకి ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయంని బట్టి ఖర్చులు చేయించుకోండి. లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆదాయం ఇప్పుడు చాలా రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టే దృష్టి ఆదాయం పైన పెట్టినట్లయితే మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. అలాగే కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. వారి వల్ల మీ వ్యాపారం విస్తరణ పెరుగుతుంది. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మార్పు అనేది కలుగుతుంది. మీరు చేసే వృత్తిలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా మీ జీవితం కొనసాగిస్తారు. అలాగే తోటి ఉద్యోగులతో చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి లోటుపాట్లు కనిపించకుండా గతంలో ఆర్థికంగా మీరు చాలా నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు లాభాలు మాత్రమే చూస్తారు. గ్రహాలు అనుకూలించడంతో మీకు విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారి ప్రేమ ఈ రోజున జీవితం ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి ప్రకారం మీ ప్రేమ వ్యవహారాలు ఈ విధంగా ఉంటాయి. నిజాయితీగా ఉండాలి. మీ భాగస్వామితో లేదా మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు విషయాలను దాచకుండా స్పష్టంగా మాట్లాడడం మీకు చాలా మంచిది. అలాగే సింగిల్స్, ఒంటరిగా ఉన్నవారికి పరిణతి చెందిన లేదా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి పట్ల ఆకర్షులు అవుతారు. ఇక సింగిల్స్గా ఉన్నవారికి ఒక ప్రేమ అనేది ఇప్పుడు దొరకబోతుంది. కాబట్టి వారు చాలా సంతోషంగా ఉంటారు. వారి కోసం ఏదైనా చేయాలని అనుకుంటారు. జీవితంలో స్థిరపడి
వారిని పూర్తిగా స్వంతం చేసుకొని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఈ రోజున మీ భాగస్వామితో శృంగారభరితమైన వ్యవహరిస్తారు. మీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ విషయంలో భావోద్వేగ సమతుల్యత కోసం స్పష్టమైన హద్దులు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఇక భావోద్వేగాల ప్రవాహంలో పడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే మీరు మొత్తం మీద ఈ రాశివారి ప్రేమ సంబంధాలలో నిజాయితీ మరియు స్పష్టత పాటిస్తే ఈరోజు చాలా సంతోషంగా కొనసాగుతుంది. కొంతమంది వ్యక్తులకు ప్రేమ ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. మరికొంతమందికి ఎందుకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వ్యక్తి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. కానీ వీరు సమయాన్ని చాలా వృధా చేస్తూ స్నేహితులతో సమయం గడుపుతూ సంపాదన అనేది చాలా తక్కువగా చేశారు. ఇంతకాలంగా ఇలా సమయం గడపడం వలన మిమ్మల్ని గాఢంగా ఇష్టపడ్డవారు కూడా మిమ్మల్ని అసహించుకునే సమయం ఇంతవరకు వచ్చింది. కానీ ఇప్పుడు వీరికి అంతా అనుకూల మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకున్నారు. స్నేహితులలో ఎవరు మంచివారు, ఎవరు చెడువారు, ఎవరితో స్నేహం చేయాలి అనేవి కూడా తెలుసుకున్నారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో మీ పనులు పూర్తి చేస్తూ వెళ్తున్నారు. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు పని మీద మొత్తం శ్రద్ధ ఎక్కువగా పెట్టి ప్రేమను కాస్త నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మధ్యవర్తిలో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గురించి 1కి 4 చెప్పి మీ పార్ట్నర్కి అసహ్యం కలిగేలా చూస్తున్నారు. కానీ మీ ప్రేమ ఎంత నిజాయితీతో వారికి కాస్త తెలుసు. కానీ మీతో సమయం గడపకుండా ఉన్నట్లయితే వారు కాస్త దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారు మీ పార్ట్నర్తో కాస్త సమయాన్ని కేటాయించినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు కలగవు. మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి కూడా దూరంగా ఉంటారు. అలాగే వారి మాటలు పట్టించుకోకుండా ఉంటారు. అలాగే కమ్యూనికేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఇతరులకు స్పష్టంగా చెప్పకపోవడం వలన వారు అపార్థం చేసుకుంటారు. లేదా మీరు సరిగ్గా చెప్పలేకపోతారు. మనసులో ఉన్నది మీరు పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోవడంతో ఇతరులు అపార్థం చేసుకుంటారు. షష్ఠ స్థానంలో శని కుజుడు ఉండడం వలన వీరు ఏదైనా మాట తీరులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్ఠ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన మాట తీరులో చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి చెప్పినా కూడా ఇతరులు చెడుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీరి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. అలాగే ఆర్థికంగా డబ్బు చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సంపాదన పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ మీరు మాట తీరులో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఈ రోజున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.